మనతో పాటుగా మేడిపల్లి సత్యం ఉన్నారు, చొప్పదండి ఎమ్మెల్యే. అన్న, ఇక్కడ చాలా పోస్టర్లు కనబడుతున్నాయి. అసలు ఏంటి, అసలు ఆ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆ పోస్టర్లకు ఉన్నటువంటి దానిలో మాత్రం చాలా కంటెంట్ అయితే కనబడతా ఉంది. కేటీఆర్ గారు మేము జూబ్లీహిల్స్ను బాగా పొడిచినాం, అభివృద్ధి చేసినాం. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక కంటోన్మెంట్లో ఏం జరగలేదని చెప్పింది కదా. ఇలా నిజంగా సిగ్గుంటే బీఆర్ఎస్ నాయకులు ఈ పోస్టర్లు చూడండి. జేబీఎస్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ మేము డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా సెంటర్ తోటి డిఫెన్స్ వాళ్ళతోటి దాన్ని క్లియర్ చేయించి ఈ ఎలివేటెడ్ కారిడార్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా చేసినట్టుంటే ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ కావచ్చు, అక్కడ స్పెషల్ డెవలప్మెంట్ తోటి కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దాదాపు ఒక 6-7 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. కంటోన్మెంట్లో అసలు ఏం అభివృద్ధి జరగలేదని చెప్పి కేటీఆర్ చెప్పండు. ఇలా దానికి ఏం సమాధానం చెప్తారు? కనీసం సిగ్గు తెచ్చుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానేస్తే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కొంచెమైనా విలువ ఉంటుంది. ఇప్పటికైనా కంటోన్మెంట్ అభివృద్ధి మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేసినామో రేపు జూబ్లీహిల్స్ ఇప్పుడు 14వ తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ గెలిచినాక నవీన్ యాదవ్ నేతృత్వంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇది అత్యంత సంపన్న నియోజకవర్గం, కానీ పూర్తిగా వెనుకబడినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్ళు చాలా చేస్తూ ఉంటారు. ఇలాంటి మీరు బయట పెట్టిన తర్వాత మళ్ళీ వెనుకపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పోస్టర్ కాదు, ఇలా సివిలియన్స్ వేసిండ్రు. హైదరాబాద్ పట్టణంలో నివసించే పౌరులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఇట్లాంటి మేము ఈ అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని వేస్తుండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పటికైనా కేటీఆర్ పనికిమాలిన మాటలు, ఇలా కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేయడం మానేసి ఇలా కంటోన్మెంట్ల డెవలప్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి. రేపు జూబ్లీస్ కూడా అదేవిధంగా మేము చేయబోతున్నాం. ఇది ఆ పరిస్థితి. ఇలాంటి పోస్టర్లు ఒకలో సివిల్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు వేసి కేటీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ ఇప్పటికైనా కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడేటువంటి హితం అయితే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ప్రచారంలో చివరి రోజు మేడిపల్లి సత్యం శ్రీనగర్ కాలనీలో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంది ప్రచారము? మీ పార్టీ అభ్యర్థికి ఎలాంటి ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిండ్రు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. గతంలో ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుంటే మన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నామో జూబ్లీహిల్స్ కూడా మేము అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పటికే మేము వెనుకబడిన ఫీలింగ్ జూబ్లీహిల్స్ ఓటర్లో వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలవబోతున్నాం ఈ సీట్ని. ఇక్కడ ఖచ్చితంగా మేమే గెలుస్తాము, బీఆర్ఎస్ పార్టీ సీట్ అనేటువంటి మాటను కేటీ రామారావు చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేసినా కానీ మేమే చేసాము, ఇప్పుడు కూడా చేయడానికి మేము సిద్ధపడతాం అన్నట్టు మాటలు కూడా చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు కంటోన్మెంట్లో కూడా అట్లే మాట్లాడారు. మా సిట్టింగ్ సీట్ మేము గెలుస్తున్నాం అన్నాం. అల్టిమేట్గా రిజల్ట్ ఏమొచ్చింది? కంటోన్మెంట్లో 3rd ప్లేస్కు బీఆర్ఎస్ పోయింది. ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. మీకు ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు? మీ పరిధిలో ఉన్నటువంటి బూతులు ఎట్లాంటి రెస్పాన్స్ కనబడతాం? మేము సోమాజిగూడలో డైలీ శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ఇన్ఛార్జీలు వ్యవహరిస్తున్నారు. మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని 38 బూతులలో చేస్తున్నాం. ఏ బూత్కైనా, ఏ ఇంటికైనా, ఏ అపార్ట్మెంట్కైనా ఎవరిని కదిలించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. గతంలో ఆయన 2 సార్లు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినాడని ఒక సానుభూతి ఆయన పట్ల వ్యక్తమవుతుంది. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తి, ఇలా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి నవీన్ యాదవ్. ఇలా వేరే సునీతనో లేకపోతే దీపక్ రెడ్డో గెలిచినా ఓడినా పెద్ద ప్రయోజనం లేదు. మా కష్టాల్లో మా సుఖాల్లో అండదండగా ఉండే అభ్యర్థి నవీన్ యాదవ్ అని చెప్పి ఇలా కాలనీలో కానీ, అపార్ట్మెంట్లో కానీ ప్రతి చోట కూడా మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం. మాకు గత 20 సంవత్సరాల నుంచి మా కాళ్ళల్లో మెదులుతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఈసారి గెలిపించుకుంటామని చెప్తున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్తా ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రి. కాంగ్రెస్ అంటే మజ్లిస్కు సంబంధించి ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీ, అసలు వేనే వేద్దు హిందువులు అని చెప్తా ఉన్నారు. హిందువులు అలాంటి మాటలకు ఏమైనా ప్రభావితం అవుతారా? ఇలా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాయి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీకు దమ్ముంటే బీజేపీ నాయకులకు ఇక్కడ డిపాజిట్ తెచ్చుకొని చూపించండి అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు సవాల్ వేశారు. ఆ సవాల్ని స్వీకరించకుండా ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడితే స్వీకరించడానికి ప్రజలు లేరు. ఆల్రెడీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఖాయమైపోయింది. ఇది మేడిపల్లి సత్యం చెప్తున్నట్టు మాట. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనే దీవాన్ అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆధార్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.